ఒక ఎటువంటి తప్పు చేయని ఒక అమాయకుడైన వ్యక్తి, ఎటువంటి పాపము చేయని ఒక అమాయకుడు ఒక రూమ్లోకి తీసుకురాబడి అది నన్ను అనేక మంది అన్యుల చేత, అనేక మంది అపహసించేవారి చేత అపహసించబడి, బాధించబడి, కష్టపడి ఇంత భయంకరమైన శోధన ఒక వ్యక్తి అనుభవిస్తున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను పట్టుకొని, చెరపట్టుకొని వారు రోమా ప్రభుత్వం అంతా కూడా పిలాతు యొద్దకు తీసుకెళ్లారు. పిలాతు యొద్దకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఈ రోమా సైన్యం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఒక చోటకు తీసుకెళ్లారు. ఒక రూమ్, గవర్నర్స్ కోర్ట్ హార్ట్ అంటారు. ఆ రూమ్లోకి తీసుకెళ్ళి భయంకరంగా ఈ రోమా ప్రభుత్వంలో ఎంతమంది సైనికులు ఉంటారో వాళ్ళందరినీ సైన్యం అన్నారు, లీజియన్ అంటారు, వాళ్ళందరి సేన అంటారు. సైన్యం వేరు, సేన వేరు, ఇది చాలా ఎక్కువ మంది అనమాట. ఈ సేన వాళ్ళందరినీ తీసుకువచ్చి వాళ్ళందరూ కూడా సైనికులు ఒకే దగ్గర ఉండి యేసుక్రీస్తు ప్రభువారిని మధ్యలో నిలబెట్టి, ఇలాంటి పెద్ద హాల్లో మధ్యలో నిలబెట్టి తన చుట్టూ అనేక సైనికులు గూడి వాళ్ళందరూ కూడా హేళన చేస్తూ, వాళ్ళందరూ కూడా ఎప్పటి వరకు హేళన చేస్తూ ఉన్నారంటే, ఎంతవరకు ఆయనను దూషిస్తూ ఉన్నారంటే వాళ్ళందరి హేళన తృప్తిపరచబడే వరకు, అంటే వాళ్ళందరి హృదయం తృప్తిపరచబడేంత వరకు యేసుక్రీస్తు ప్రభుని హేళన చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుని గుద్దారు, కొట్టారు. ఆయన వస్త్రము తీసి ఎర్రని వస్త్రం ధరించారు. ఆయనకు ఎక్కిరిస్తూ ఆయన కిరీటముగా ముళ్ళ కిరీటాన్ని ధరించారు. ఆయన చేతికి ఒక కర్రనిచ్చి ఆయన త్రోసి ఇలాంటి భయంకరముగా ఒక్క యేసుక్రీస్తు ప్రభుని, ఒక వ్యక్తిని, ఆయన మానవ శరీరమును ధరించి ఉన్నాడు కనుక ఆయనను పెట్టి చుట్టూ అనేక మంది రోమా ప్రభుత్వం వారు, సైన్యం అంతా కూడా వచ్చి ఆయనను ఎంతగానో ఆపసించారు, దూషించారు. ఇది మనం వింటుంటే ఎలాగో నార్మల్గా అనిపిస్తుండొచ్చు, కానీ ఒకసారి ఆలోచన చేయండి. అంత గొప్ప దేవుడు అంతమంది మనుషుల మధ్యలో, సైనికుల మధ్యలో వాళ్ళ హృదయం ఎంతో కఠినంగా ఉంది. వాళ్ళు ఎంత భయంకరంగా దూషిస్తున్నారు, ఎంత భయంకరంగా వాళ్ళు అపహసిస్తున్నారు. ఇటువంటి అపహాసాల మధ్యలో, ఇటువంటి దూషణ మధ్యలో ఆయన అటువంటి ఘోరమైన అవమానములను ఆయన భరించి ఆయన నిలబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ గొలగొత్తకు నడుస్తున్న ఈ టైంలో, లేకపోతే ఈ యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వేయబడుతున్న ఈ టైంలో, ఈ గ్యాప్లో అనేక మంది రోడ్డు మీద కనిపిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనం చేగుంటకి వెళ్ళామనుకోండి, చాలా మంది మనకు రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు. చాలా స్నేహితులు కనిపిస్తారు, ఫ్రెండ్స్ కనిపిస్తారు, తెలియనటువంటి వారు కనిపిస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడే ఆ టైంలో అనేక మంది, అక్కడ కొంతమంది క్యారెక్టర్స్ మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఇది వాళ్ళ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఈ వాక్యం అయిపోయేలోపు మనం కూడా ఒకవేళ వాళ్ళ మధ్యలో ఉన్నామేమో, లేకపోతే మనం కూడా ఒకవేళ వారి ప్రాంతంలో నిలబడ్డామేమో, మనకు వాళ్ళకి ఎటువంటి ఏమైనా సంబంధం ఏమైనా ఉందేమో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మొట్టమొదటి వ్యక్తులను మనం జ్ఞాపకం చేసి త్వరగా మనం 1 గంటకల్లా ఈ కూడికను మనం ముగించుకుంటాం కనుక త్వరగా మనం చదువుకొని మనము ముందుకు వెళ్దాం. అయితే మొట్టమొదటిగా వ్యక్తులను ఎవరిని మనం జ్ఞాపకం చేసుకొని చూడండి. 34వ వచనం చదువుకుంటే అక్కడ ఒక వ్యక్తులు దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మొట్టమొదటిగా సైనికులను ఇక్కడ మనం చూడవచ్చు. వాళ్ళు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభుని నిందిస్తున్నారో, అవమానపరుస్తున్నారో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభుని అంతగా అపహసించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభుని అంతగా నిందించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభుని అంతగా వాళ్ళు బాధ పెట్టిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడుతూ, యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప త్యాగమును చేస్తూ, వారందరూ కూడా ప్రజల మధ్యలో నిందించబడి, అపహసించబడి ఆయన ఉన్నప్పుడు కూడా ఈ యొక్క సైనికులు ఎటువంటి చలనము లేకుండా వాళ్ళగా నిలబడ్డారు. ఆఖరికి ఆయన వేసుకున్న అంగీని కూడా అది చీట్లు వేసి పంచుతున్నారు అని చూస్తున్నారు. ఆ కాలంలో ఒక ప్రక్రియ ఉండే, ఒక ప్రాక్టీస్ ఉండేది. ఏంటంటే ఏ క్రిమినల్ అయినా, లేకపోతే ఎవరు తప్పు చేస్తున్నా కూడా వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బంగారమే కానీ, వాళ్ళ దగ్గర ఉన్న వెండియే కానీ, ఇవంతా కూడా సైనికులు తీసుకునే కాలంలో పంచుకునేవారు. ఇదిగో నీకు కొంచెం, నాకు కొంచెం అని పంచుకునేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఎందుకు చీట్లు వేయాల్సి వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఒకటే బట్ట ఉంది, ఒకటే బట్ట. ఇది 1 పీస్ క్లాత్. ఇప్పుడు షర్టు మామూలు సీనర్లకి, మామూలు మన అక్కలకు అంతా తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఈ షర్ట్ ఉంది అనుకోండి, ఇది ఒక బట్ట కాదు, ఒక బట్ట కట్ చేసి ఇప్పుడు చేతు ఒక బట్ట, ఈ చేతు ఇంకో బట్ట, అదే ఇంకో పీసు, ఈ చేతు ఇంకో పీసు, ఈ పైన ఇంకో పీసు, జోబు ఇంకో పీసు, ఇవన్నీ కలిపి కుడితే ఒక అంగి తయారవుతుంది కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఒకటే బట్ట, ఒకటే పీస్. దీన్ని డివైడ్ చేయలేదు, దీన్ని కలిసి కుట్టలేరు. నువ్వు ఈ కొంచెం బట్ట తీసుకో, నువ్వు ఈ కొంచెం బట్ట తీసుకో అని కలిసి తీయలేరు. అది చక్కటి లెనిన్
కాబట్టి వాళ్ళందరూ ఏమనుకున్నారంటే దీన్ని మనం చీట్లు వేసుకుందాం, దీన్ని మనం చింపి పంచుకోలేదు కానీ దీన్ని మనం చీట్లు వేసుకుందాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద వాళ్ళు ఏమీ ఉండనివ్వలేదు, ఏది ఉండనివ్వలేదు. ఆయన సమస్తమును కూడా మన కోసం ధారపోసాడు. రెండవదిగా ఈ లోకము సంబంధించిన ఏ వస్తువు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉండడానికి ఇష్టపడలేదు. ఇదంతా కూడా ప్రవచనాత్మకంగా ఆ సమయంలో నెరవేరింది అనే సత్యమును మన జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈరోజు మన టాపిక్ అది కాదు, కానీ ఇది నాన్న వాళ్ళందరూ కూడా రోమా సైనికులందరూ కూడా వాళ్ళే పిడిగుద్దులు గుద్దారు, వాళ్ళే అపహసించారు, వాళ్ళే నిందించారు, వాళ్ళే దూషించారు, వాళ్ళే గడ్డమును పట్టి గుంజారు, వాళ్ళే దూషిస్తున్నారు, ఆయన అంగీని కూడా చీట్లు వేసి చేస్తున్నారు. ఇంత చేసినా కూడా వాళ్ళ లోపల యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తము కారుతుంది కదా, అయ్యో పాపం అన్న చిన్న మాట, లేకపోతే అయ్యో ఈయన ఇంతగా బాధించాము, ఈయన ఇంతగా దూషించాము అన్న చిన్న గిల్టీ లేకపోతే చిన్న ఆలోచన కూడా ఈ రోమా సైనికుల్లో కనబడ్డం మనము ఎక్కడ కూడా చదివినాం, మనం చూడం. ఇది నాన్న వాళ్ళ ద్వారా ఆయన గాయపరచబడ్డాడు, వాళ్ళ ద్వారా ఆయన రక్తము కార్చబడ్డాడు, వాళ్ళ ద్వారా ఆయన నిందించబడ్డాడు, వాళ్ళ ద్వారా ఆయన అవమానపరచబడ్డాడు, వాళ్ళ ద్వారా ఆయన దూషించారు. వాళ్ళు ఎంతగా క్రీస్తుని దూషించిన వారుగా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు, ప్రభువా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీళ్ళు క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థిస్తున్నారు. అంతగా ఆయనను బాధ పెట్టాడు. అయితే వీళ్ళకి ఈ గుర్తించిన సత్యం ఏంటంటే వీళ్ళకి యేసు ప్రభు అందరి దొంగల్లాగా, లేకపోతే సిలువ యొద్ద 2 దొంగలు ఉన్నారు, ఆ దొంగల్లాగా లేకపోతే తప్పులు చేసిన వారు అనేక మంది ఉన్నారు, వాళ్ళందరిలాగా యేసుక్రీస్తు ప్రభు కూడా వాళ్ళ లోపల ఒకడుగా భావిస్తున్నారే. కానీ ఇంతమందిని ఆయన కార్యము చేశాడు, ఇంతమంది ఆయనను దేవుడు అంటున్నారు, ఇంతమందిని ఆయన విడిపించాడు, ఈయన గొప్ప దేవుడై ఉంటే ఈయన మన ద్వారా ఇంత బాధపడుతున్నాడు అని కొంచెము బాధ కూడా ఈ సైనికుల్లో కనపడట్లేదు అనే విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఎక్కువగా అప్పగిస్తున్నారు, ఎక్కువగా నిందిస్తున్నారు, ఎక్కువగా తప్పులు మోపుతున్నారు, ఆయనను బాధ పెడుతున్నారు, ఆయన చిత్రహింసలు పెట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎటువంటి చలనము లేకుండా ఆయన అంగిని కూడా విడిచిపెట్టకుండా దానికి కూడా పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నాన్న ఈ యొక్క సైనికులు మనం ఎలా పోల్చుకోవచ్చు, లేకపోతే ఇది నాన్న సైనికుల పొజిషన్లో లేకపోతే సైనికుల స్థానంలో మనం ఉన్నామని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇది నాన్న మనము కూడా గుర్తించట్లేదు. ఈ సత్యం ఒకటి ఉన్నది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది ఆయన దొంగని కాదు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది ఆయన నేరము చేశాడని కాదు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది ఆయన పాపము చేశాడని కాదు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది ఆయన తప్పు చేశాడని కాదు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది ఇక్కడ కూర్చుని మనందరం పాపులమని మన పాపం నిమిత్తమే ఆయన సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమే సిలువ వేయబడ్డాడు. ఇది నన్ను సిలువేసింది రోమా. అందుకు చక్కగా ఒక మంచి పుస్తకంలో ఈ విధంగా రాశాడు, యేసు ప్రభుని సిలువ వేసింది రోమా సైనికులు కాదు, యేసు ప్రభుని సిలువేసింది మన పాపం. ఇది మన పాపముగా ఉన్నాము కనుక మనం మాట్లాడే మాటలైనా, మన ప్రవర్తన అయినా, మన చెడుతనమైనా, మన చెడు జీవితమైనా, మన చెడు విషయాలైనా ఇవన్నీ కూడా యేసు ప్రభుని సిలువేశాయి, ఇవన్నీ కూడా ఆయన మేకులు పట్టించాయి, ఇవన్నీ కూడా ఆయన సిలువ మీదకు తీసుకువెళ్ళాయి. ఇది ఆయనను సిలువకు వేసింది. కానీ ఈరోజు రోమా సైనికుల వలె ఈ దెబ్బలు మా ద్వారా కాదన్నట్టుగా, ఈ రక్తము మా ద్వారా కాదన్నట్టుగా, ఈ గాయాలు మా ద్వారా కాదన్నట్టుగా ఈరోజు మనము కూడా ఆయన సిలువను ఒక ప్రక్రియ వలె, లేకపోతే ఆయన సిలువను ఒక గుర్తులాగా చూస్తున్నాము. కానీ ఆ సిలువ నా వల్లనే అని ఎంతమంది క్రైస్తవులు గుర్తిస్తున్నారో మన జ్ఞాపకం చేసుకోవాలి. నీవు యేసు ప్రభువును నమ్ముకొని 20 సంవత్సరాలు అయి ఉండవచ్చు, 5 సంవత్సరాలు అయి ఉండవచ్చు, నీవు యేసు ప్రభువును నమ్ముకొని 10 సంవత్సరాలు అయి ఉండవచ్చు, నీవు యేసు ప్రభువును నమ్ముకొని ఇంకెన్నో సంవత్సరాలు అయి ఉండవచ్చు. ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని రోజులు మోకరించి ప్రభువా ఆ సిలువ కారణము నేనే అని మనం గుర్తించాము, మన జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నీవు నేను కూడా ఈ యొక్క సిలువకు కారణము నేనే, నా పాపమే ఆయనకు సిలువకు వేసింది, నా తప్పులే ఆయనకు సిలువకు వేశాయి, నా యొక్క చెడుతనమే ఆయనకు సిలువకు మేకులు కొట్టించేలా చేసింది, నా పాపమే ఆయన ఇంత ఘోరమైన మరణమును ఆయన పొందడానికి చేసింది మనం గుర్తించలేకపోతే ఇది మనం కృతజ్ఞత కలిగి లేము అనే సత్యమును జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీకు నాకు లేకపోతే మనకి రోమీలకు ఏంటి తేడా? వాళ్ళు గుర్తించట్లేదు యేసు ప్రభు నా ద్వారా శిక్ష అనుభవిస్తున్నాడని. ఈరోజు క్రైస్తవులుగా మనము గుర్తించలేకపోతున్నాము యేసుక్రీస్తు ప్రభు వారు శిక్ష అనుభవించడానికి నేను ఒక కారణమని. ఈరోజు ఎంతమంది గుర్తించాం? దొంగ గుర్తిస్తున్నాడు, మనమైతే తప్పులు చేసి సిలువలో ఉన్నాము,
ఈయన ఏ తప్పు చేస్తాడని ఈయన మరణించాలి అని గుర్తిస్తూ ఉన్నాడు. ఇది నీవు నేను గుర్తించాలి. ఈ సిలువ ధ్యానాల్లో లేకపోతే ఈ సిలువ దగ్గర అవుతున్న టైంలో మనకు గుర్తించే సత్యం ఒకటి ఏంటంటే, నీ వల్ల నా వల్ల ఆయన సిలువకు వేయబడ్డాడు. ఆయన సిలువకు వేయబడ్డాడు. నీ వల్ల, నీ త్యాగం నా త్యాగమో కాదు, ఆయన త్యాగము ద్వారా నిన్ను ప్రేమించి నీ తప్పులే నా తప్పులే ఆయనను సిలువకు వేసాయి. ఆయన సిలువకు వేయబడ్డానికి కారణం ఇక్కడ కూర్చున్న మనమే అన్న సత్యమును జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయం కనుక ఏ క్రైస్తవుడు అర్థం చేసుకుంటాడో, ఈ విషయం ఏ క్రైస్తవులు వాళ్ళ హృదయంలో దాచుకొని, అవును ఇది సత్యమే, నేను కదా ఆయన సిలువకు వేసింది, నేను కదా ఆయన మరణించడానికి ఈ లోకానికి రావడానికి నేను కదా కారణం అని మనం గుర్తించిన నెక్స్ట్ మూమెంటే యేసుక్రీస్తు వారి ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ సైనికులకి హృదయం ఎంత కఠినంగా ఉందంటే, ఈ సైనికులు మరి యేసు ప్రభు గురించి తెలీదా, యేసు ప్రభు గురించి వాళ్ళు వినలేదా అంటే కాదు. అనేక మంది యేసు ప్రభు గురించి వాళ్ళు విన్నారు, యేసు ప్రభు గురించి వాళ్ళు తెలుసుకున్నారు. యేసు ప్రభు వాళ్ళ యొక్క అనేక మంది యేసు ప్రభు యుద్ధకు రావడం మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 13 వచనాల్లో ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఆ శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో ఆయనను వేడుకొన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఏ సమాధానం ఇస్తున్నాడు చూద్దాం. చూడండి, 10వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయం 10వ వచనం. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి, ఇశ్రాయేలు ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టుగా చూడలేదు అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు కదా. రోమి ఒక శతాధిపతి అంటే ఒక సైన్యాధిపతి, మన ఉద్దేశం మన భాషలో ఒక సైన్యాధిపతి. ఒక సైన్యాధిపతి అంత గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వేడుకొన్నాడు. ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో బాధపడుతున్నాడు, నీవు ఆయనను ముట్టాలి, ఆయన స్వస్థపరచాలి. ఆయన ఒక శతాధిపతి అక్కడికి వచ్చి ఆయన వేడుకుంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యం 10వ వచనంలో 10వ అధ్యాయం 1వ వచనంలో కొర్నేలి అనే వ్యక్తి గురించి అద్భుతమైన సాక్ష్యం అక్కడ రాయబడతా ఉంది. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1వ వచనంలో కొర్నేలి అని ఒక సైనికుడి గురించి అక్కడ రాయబడతా ఉంది. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ రెండు అకౌంట్స్ కూడా, ఈ రెండు వ్యక్తులను కూడా మన జ్ఞాపకము చేస్తే, వాళ్ళు ఎంత భయంకరంగా వాళ్ళు ట్రైన్ అయినా, లేకపోతే వాళ్ళు సిద్ధపరచబడినా, వాళ్ళ హృదయం ఎంత కఠినముగా వాళ్ళు ఉన్నా, వాళ్ళకి ఒకవేళ నేను రక్షణ పొందుకోవాలి అని వారి హృదయము తెరవగలిగితే ఈ యొక్క గొప్ప సత్యాన్ని వాళ్ళు చూడగలుగుతారు. శతాధిపతులకు అర్థమైంది యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని. శతాధిపతులకు తెలిసింది ఆయన ఇంత గొప్ప దేవుని మనం శిక్షించవద్దు అని వాళ్ళకి అర్థమైంది. శతాధిపతులని యుద్ధకు వచ్చి మోకరించి వేడుకుంటున్నారు. యేసు ప్రభు అయితే ఇశ్రాయేలు కన్నా ఈ శతాధిపతి విశ్వాసం చాలా గొప్పది అని చేస్తూ ఉన్నాడు. ఇంతమంది రోమా సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయన శరణు వేడుకున్నారు. కానీ ఇక్కడ చదువుతున్న ఈ రోమా సైనికులు మాత్రం, ఇదిగో మేము కాదు ఈ సిలువను వేసింది, మాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు అక్కడ నిలబడి వారు ఉన్నారు. ఇది మనకు ఈ రోమా సైనికులకు పెద్ద తేడా ఏమి లేదు. వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో, ఇది ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువుని నిజంగా ఆ సిలువకు వేయబడింది నా ద్వారా నువ్వు మరణించావు ప్రభువా అని ఎంతమంది విరిగి నలిగిన హృదయంతో ఏడుస్తున్నారో మన జ్ఞాపకము చేసుకోవాలి. ఈరోజు సిలువ యొక్క విలువ మనుషులకు వెర్రితనముగా ఉన్నదని వాక్యంలో రాయబడతాం. కానీ యేసు ప్రభు నమ్మిన వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. శక్తి. నమ్మనటువంటి వారికి వెర్రితనం. లోకానికి సిలువ ఏంటి? అదొక వెర్రితనం. అనేక మంది అందుకే ఈ సిలువను గురించి దూషిస్తున్నారు, అపహసిస్తున్నారు. ఈ సిలువను గురించి వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్లో అనేక మంది, బయట చరిత్రలో కూడా ఎంతోమంది మాట్లాడారు. వాల్టేర్ అని ఒక ఆయన ఏమన్నాడంటే, 100 సంవత్సరాల లోపల బైబిల్ కనపడకుండా చేస్తా అన్నాడు. 100 సంవత్సరాల వరకు బైబిల్ కనపడదు, ఇంకా కనపడకుండా చేస్తా అన్నాడు. కానీ 100 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయే ముందు ఆయన మాట ఏమన్నాడు తెలుసా? ఆయన చివరి శ్వాసలో ఆయన చనిపోయే ముందు ఆయన మాట ఏంటంటే, ఐ యామ్ అబండన్డ్ బై గాడ్ అండ్ మ్యాన్ అన్నాడు. నేను చనిపోయే టైంలో నా చివరి డెత్ బెడ్ మీద నేను దేవుడి చేతను మనుషుల చేతను విడువబడ్డాను.
ఐఎమ్ అబాండన్డ్ బై గాడ్ అండ్ మ్యాన్. ఎంతో దూషించాడు, ఎంతో అపహసించాడు, కానీ లాస్ట్కి నేను మనుషుల చేత దేవుడి చేత విడువబడ్డానని చెప్పి ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎస్టేట్ ఏదైతే ఉందో, ఆయన పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో, ఈనాటికి బైబిల్స్ ప్రింట్ అవ్వడానికి ఒక గొప్ప కేంద్రముగా అది మార్చబడింది. ఏ వ్యక్తి అయితే బైబిల్ని నిర్మూలము చేద్దామని అనుకున్నాడో, ఏ వ్యక్తి అయితే బైబిల్ని కనపడకుండా చేద్దామని అనుకున్నాడో, ఆయన ఇంటిలోనే ఇది నా బైబిల్స్ ప్రింట్ అవుతున్నాయి. ఆయన ఇంటి నుండే బైబిల్స్ ఇదిన ప్రపంచమంతా కూడా వెళ్తున్నాయి. అటువంటి వ్యక్తిగా దేవుడు మార్చవచ్చు. ఇంకొక వ్యక్తి సిడబ్ల్యూ లూయిస్ అని ఓ గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి అన్నాడు, నేను దేవుడిని చూడలేదు, నేను దేవుడిని నమ్మను అని, ఎంత కఠినంగా ఉంటాను, ఇంగ్లాండ్ మొత్తం కూడా దేవుని నమ్మినా నేను నమ్మను అన్నాడు. కానీ ఒక మాట ఒకసారి మీటింగ్ వెళ్ళిన తర్వాత ఆయన వాక్యములు గుర్తించాడు. ఇది నన్ను సిఎస్డబ్ల్యూ లూయిస్ ఆయన ప్రకటించిన వాక్యములు ఎన్ని గొప్పవంటే, ఆయన అత్యధిక చార్ల్స్ స్పర్జన్ లాంటి గొప్ప గొప్ప దైవజనుల్లో ఆయన ఒక దైవజనుడిగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో కానీ బయట కానీ ప్రభువుని అపహసించిన వారు అనేక మంది ఉన్నారు. కానీ నిజంగా మారు మనసు పొందాలి అన్న హృదయం గనుక మనుషుల్లో ఉంటే, ఆ అపహాసాల్లో కూడా, ఆ యొక్క నిందల్లో కూడా మనం యేసు ప్రభువుని తెలుసుకోవచ్చు సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈ సైనికులకు హృదయం ఎంత కఠినపరచబడిందంటే, వాళ్ళు ఆ సత్యమును చూడలేకున్నారు, వాళ్ళ సత్యమును గుర్తించలేకున్నారు. ఇది అనేక మంది క్రైస్తవుల హృదయం కూడా ఇంతే మొండిగా ఉంది, ఇంతే కఠినపరచబడింది, ఇంతే భయంకరమైన కఠినత్వంలోనికి మనుషులు ఉన్నారు అని సత్యమును జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నన్ను ఎంతమంది గుర్తిస్తున్నారు? నీ ప్రార్థనలో ఎన్నిసార్లు సిలువ గురించి కృతజ్ఞత చెల్లించావు? నీ ప్రార్థనలో ఎన్నిసార్లు క్రీస్తులకు కృతజ్ఞతాపూర్వకముగా నీ ప్రార్థనలు అర్పించావు? ఈరోజు మన ఇంటి గురించి ప్రార్థన చేస్తాము, మన పిల్లల గురించి ప్రార్థన చేస్తాము, మన కుటుంబం గురించి ప్రార్థన చేస్తాము. కానీ ఎన్ని మార్లు ప్రభువా నీవు నా కోసం మరణించావు, నీవు నా కోసం చనిపోయావు, నీవు నా కోసం తిరిగి లేచావు, నీవు నా కోసం ఈ లోకానికి వచ్చావు, నీవు నా కోసం ప్రభువా ఆ సిలువకు వేసింది నేనే అని ఎంతమంది పశ్చాత్తాపము కలిగి ఇది నా ఉన్నారో జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అంటున్నాడు, దేవుడు పౌలా పౌలా నన్ను ఎలా హింసించుచున్నావు, నన్ను ఎందుకు హింసించుచున్నావు అని పౌలు యొద్దకు స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మనకు కూడా మర్మాలు అవసరమేమో, సిలువను నమ్మడానికి మర్మాలు అవసరం. తోమ అంటున్నాడు, నేను వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను, ఆయనకు మర్మాలు అవసరం, నాకు ఇంకో గొప్ప మర్మాలు అవసరం. ఇది మనుషులందరూ కూడా ఈ మర్మాల కోసం పరిగెడుతున్నారు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది సంఘమును దేవుడు శరీరంతో పోల్చాడు. అనగా ప్రతి శరీరము కూడా, ప్రతి అవయవము కూడా ఒక దగ్గర ఉండాలి, అది నడవాలి, అలాగే ముందుకెళ్ళాలి. అది దేవుడు పెట్టిన ప్రక్రియ. దేవుడు సంఘమును శరీరంతో పోల్చడం అనేది ఇది దేవుడు ఏర్పాటు చేసిన మాట, దేవుడు చెప్పిన మాట. అప్పుడు చెయ్యి అనుకోవద్దు ఏంటంటే నాకు ఈ శరీరం అవసరం లేదు, నేను ఒక్కడే నా చెయ్యి నేను ఈ శరీరం తెగిపడి నేను పోయి నన్ను నేను పోషించుకుంటాను చెయ్యి అనుకుంది అనుకోండి, అది బ్రతకగలుగుతుందా? అది జీవం లేని చెయ్యే. కాలు అనుకుందనుకోండి, ఈ శరీరం నచ్చట్లేదు, నేను కాలు పోయి పక్కన పడేస్తాను, ఆ కాలు దానంతలదే జీవం పొందుకుంటుంది, నా కాలు నేను ఒక్కదాన్ని బ్రతుకుతానంటే నడుస్తుందా? నడవదు. ఏ చెయ్యి ఏ కాలు శరీరంలో ఉన్న ఏ అవయవము కూడా అది బయటకు వెళ్ళి ఒక్కదానిగా ఒక్క అవయవముగా అది బ్రతకలేదు. అది నడవాలంటే ఈ శరీరం అవసరము, ఈ తల అంతకన్నా ఎక్కువ అవసరం. ఇది తోమలాగా సైనికుల్లాగా మన మర్మాలను ఎక్కువగా ఆలోచన చేయదు. బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం చూస్తే కొంతమంది వ్యక్తులు మర్మాలను వాళ్ళు ఎక్కువగా ఇష్టపడ్డారు. దాంట్లో లూసిఫర్ ఒకడు. మన జీవితంలో ఎప్పుడు కూడా ఇంకో మర్మము మనం పొందుకోవాల్సిన అవసరం లేదు. వాక్యంలో రాయబడిన మర్మాలు మనకు సరిపోతూ ఉంటాయి. ఇది అనేక మంది కూడా మర్మాల వెంట వెళ్ళి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి తెలుసుకోవాలి. అయితే ఏ మనిషి కూడా నేను ఒంటరిగా నేను వ్యక్తిగతంగా ఆత్మీయతను కట్టుకోగలుగుతాను, నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని నా ఆత్మీయతను స్థిరపరచగలుగుతాను అని అనుకోవద్దు. దేవుడు ఊరికనే చెప్పలేదండి, సంఘమును శరీరంతో ఊరికనే పోల్చలేదు, సంఘమును శరీరంతో ఊరికనే దేవుడు పెట్టలేదు. ఈ శరీరానికి ఈ చేతికి శరీరం అవసరం, ఈ కాలుకి శరీరం అవసరం, ఈ కాలుకి శరీరం అవసరం, ఈ కన్నుకి శరీరం అవసరం. ఇదంతా నడవాలంటే ఈ శిరస్సు అంతకన్నా అవసరం. ఈ శిరస్సు క్రీస్తు, ఈ సంఘం, ఈ శరీరము సంఘం, అన్ని అవయవాలు కలుస్తుంటేనే అది ఆరోగ్యకరమైన శరీరము అని గుర్తించాలి. ఒక స్నేహితులతో కలిసి ఒక మాట మాట్లాడుతూ ఉంటే, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు కొన్ని
చాలామంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వాళ్ళు పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎవరికి పెడతారు అంటే చక్కగా ఎంతో చదువుకొని డిగ్రీ పట్టా పొందుకున్న వారికి పెడతారు. నాకు కూడా ఓటేయడానికి రాలేదు, ఎందుకంటే నా సర్టిఫికేట్ మరి చాలా చిన్నది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 2,52,000 మంది ఓటేస్తే ఆ 2,52,000 మంది ఓట్లలో 28,686 మంది ఓట్లు చెల్లలేదు. ఎన్ని ఓట్లు? 2,52,000 మంది ఎమ్మెల్సీ ఓట్లేస్తే దాంట్లో 28,686 మంది ఓట్లు చెల్లలేదు కదా. వీళ్ళకి చదువు లేదా, జ్ఞానము లేదా, ఓట్లు వేసే అధికారం లేదా, డిగ్రీకి చదువుకున్నారు, పట్టభద్రులు అయ్యారు, అందుకే వాళ్ళను ఓటేసే అధికారం గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది. 2,50,000 మంది ఓట్లేస్తే 28,000 మంది ఇదిగో ఓట్లు చెల్లలేదు, వాళ్ళకి ఓట్లు సరిగేయడం రాలే. ఎంత జ్ఞానం సంపాదించడం ముఖ్యం కాదు, నువ్వు తెలుసుకున్న కొంచెమైనా అది ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి. నువ్వు ఎంత ఎక్కువగా దేవుడికి తెలుసుకున్న ముఖ్యం కాదు, నీకు తెలిసిన కొంచెంలో అయినా నువ్వు ఎంత నమ్మకముగా ఉన్నావో అది ప్రాముఖ్యం కదా. ఓకే, పెద్ద పెద్ద మర్మాలు నీకు తెలీదు, ప్రార్థన చేయడం నీకు తెలుసు కదా, మరి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? వాక్యం చదువుమని నీకు తెలుసు కదా, మరి ఎంతసేపు వాక్యం చదువుతున్నావు? సువార్త ప్రకటించమని నీకు తెలుసు కదా, అది ఎంతసేపు సువార్త ప్రకటిస్తున్నావు? నీవు విన్న దాంట్లో నువ్వు నమ్మకంగా లేనప్పుడు నువ్వు వినని దాంట్లో నమ్మకంగా ఉంటావు అని ఏంటి సూచన? ఈరోజు విన్న దాంట్లో మన అర్థమైన కొంచెంలో అయినా మన నమ్మకంగా మనం బ్రతకగలగాలి. ఈ వాక్యంలో పెద్ద పెద్ద మర్మాలు నీకు తెలియకపోవచ్చు, కానీ చిన్న చిన్న మర్మాల్లో కూడా మన నమ్మకంగా లేకపోతే ఏంటి అర్థం? వాక్యం చదువుమని నీకు తెలుసు, ప్రార్థన చేయమని నీకు తెలుసు, మరి తెలిసిన దాంట్లో ఎంత నమ్మకంగా ఉన్నావు? ప్రార్థన చేయమని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు, సండే స్కూల్ పిల్లవాడికి కూడా తెలుసు, నీకు కూడా తెలుసు, మరి ఎంత ప్రార్థిస్తున్నావు? తెలిసిన దాంట్లో, తెలియని దాని గురించి పక్కన పెట్టు, తెలిసిన దాంట్లో ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంత సాక్ష్యం కలిగి ఉన్నావు, ఎంత వాక్యము తెలుసుకొని ఉన్నావు, వాక్యం ఎంత చదువుతున్నావు, దేవుడితో నీకున్న సంబంధం ఏంటి, సహవాసం ఏంటి అనే విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత వ్యతిరేకత, ఇంత ద్వేషం, ఇంత కోపం దేనికి? హృదయం కఠినపరచబడింది. ఆనాడు చార్ల్స్ స్పర్జన్, ఆల్రెడీ ఎన్నోసార్లు జ్ఞాపకం చేశాను, చార్ల్స్ స్పర్జన్ వాక్యం చెప్తూ ఉంటే అనేక మంది యవనస్తులు వెళ్ళారు. మనం విన్నారు కదా, అనేక మంది యవనస్తులు వెళ్ళి చార్ల్స్ స్పర్జన్ గొప్పగా వాక్యం చెప్తున్నాడంట. ఆయన వాక్యం వినాలని పరుగున బహుదూరం నుంచి వచ్చాడు. దూరం నుంచి వచ్చి చార్ల్స్ స్పర్జన్ యొక్క వాక్యం నేను వినాలి అని చెప్పి పరుగున వచ్చారు. కానీ వెళ్ళే టైంకి డోర్లన్నీ మూసేశారు, ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదు, లోపల స్థలానికి లేదని అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఒక లోపల నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి, ఏంటయ్యా ఇక్కడ కూర్చున్నారంటే ఆ యవనస్తులు అన్నారు, చార్ల్స్ స్పర్జన్ యొక్క వాక్యం వినడానికి ఇంత దూరం వచ్చాము అంటే ఆయన అన్నాడు, చార్ల్స్ స్పర్జన్ అంత గొప్పగా వాక్యం ప్రకటించడానికి, అంత గొప్పగా సువార్తను ప్రకటించడానికి ఎక్కడి నుంచి శక్తి వచ్చిందో తెలుసా అంటే తెలియాలనుకుంటున్నంటే ఆయనని తీసుకెళ్తే అండర్ గ్రౌండ్లో కదా చర్చ్ అనుకో, దాని కింద ఎంతో లోతులో అక్కడ 10,000 మంది కూర్చొని పైన ప్రకటిస్తున్న వాక్యం చెప్తున్న చార్ల్స్ స్పర్జన్ కొరకు మోకరించి 10,000 మంది ప్రార్థిస్తూ ఉన్నారు. వీళ్ళు కింద చేస్తున్న ప్రార్థన నుండి వచ్చిన శక్తి పైన వాక్యం చెప్తున్న చార్ల్స్ స్పర్జన్ యొక్క శక్తిని అనుగ్రహించి అనేక మందిని ప్రపంచం తలకిందులుగా చేసే ఒక గొప్ప సేవకుడిగా నిలబెట్టింది కదా. మరి వాక్యానికి పేరు పెట్టి నీ సేవకుడు వాక్యం చెప్పని ఎంతసార్లు ప్రార్థన చేశావు? ఎన్నిసార్లు బలపరిచావు? వాక్యము చెప్పాలి ప్రభువా, రేపు నా సేవకుడు వాక్యం చెప్తాడు, నీవు మాటలు అనుగ్రహించాలి, నీవు సహాయం చేయమని నీ ప్రార్థన ఎంత? నీవు ఎన్నిసార్లు ప్రార్థించావు కదా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, హృదయము కఠినపరచబడింది. ఈ సైనికులకు హృదయం కఠినపరచబడింది. అంత రక్తాలు కారుతున్నా, పక్కలో బల్లెం పొడుస్తున్నా, ఇంత శ్రమలు పడుతున్నా సరే వాళ్ళ హృదయం కఠినపరచబడింది. ఎంత కఠినపరచబడింది అంటే ఇదిగో నా పాపమే కదా ఆయన సిలువకు వేసిన సత్యమును వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఈరోజు క్రైస్తవులుగా మనము కూడా మన పాపమే కదా ఆయనకు సిలువకు వేసింది, మన తప్పులే కదా ఆయనకు సిలువకు వేసింది, మన శిక్షనే కదా ఆయనకు సిలువకు వేసింది, నేనే కదా, నా వల్లే కదా ఆయనకు సిలువకు వేసింది అని ఏనాడు ఏ క్రైస్తవుడు గుర్తిస్తాడో ఆనాడు పరుగున క్రీస్తు సిలువ యొద్దకు ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తుకొని వస్తారు. హల్లెలూయా.
దేని బిడ్డ, ఈరోజు ఈ వాక్యం ద్వారా నీవు గుర్తించాల్సిన సత్యం ఒకటే, నీవు గుర్తించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఈరోజు రోమా సైనికులు కాదు ఆయన సిలువకు వేసింది మన పాపమే, మన పాపమే. ఈరోజు నీవు నీ నిమిత్తమై నీ తప్పులకు ఇంకొకరు శిక్ష అనుభవిస్తే కృతజ్ఞతగా ఉండవా? నీ అప్పు ఇంకొకరు భరిస్తే వాళ్ళ కృతజ్ఞత కలిగి ఉండవా? నీ తప్పులు ఇంకొకరు భరిస్తే వాళ్ళ కృతజ్ఞత కలిగి ఉండవా? నీవు కష్టములో, నీవు భయంకరమైన బాధలో ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నీకు సహాయమును చేస్తే సంవత్సరాలు వాళ్ళని గుర్తుపెట్టుకొని ఉంటావు కదా. మరి నీకోసం, నీ పాపాల కోసం, నీ పాపమే ఆయన సిలువకు వేసింది. మనం ఎంత కృతజ్ఞత కలిగి ప్రభువునకున్నాం అనే సత్యమును జ్ఞాపకం చేసుకోవాలి. సైనికులు వాళ్ళ ద్వారా శిక్ష అనుభవిస్తున్నా వాళ్ళు గుర్తించట్లేదు, అయ్యో నా ద్వారా శిక్ష అనుభవించాడే అని గుర్తించట్లేదు. ఈరోజు గుర్తించుతున్నావా? నీ ద్వారానే, నీ వల్లనే ఆయన సిలువకు వేయబడ్డాడు, నీ వల్లనే ఆయన కొరడ దెబ్బలు తిన్నాడు, నీ కోసమే ఆయన పిడిగుద్దులు గుద్దారు, నీ కోసమే మొఖం మీద పరిశుద్ధమైన దేవుడు ఉమ్ము వేయించుకున్నాడు. నీ భర్త వేయించుకుంటాడా? నీ కుటుంబం వేయించుకుంటుందా? నీ స్నేహితులు వేయించుకుంటారా? క్రీస్తు నీ కోసం ఉమ్ము వేయించుకున్నాడు. ఈరోజు ఆయన సిలువకు మనం గుర్తించలేకపోతే, ఆ సిలువకు వేసింది నేనే అని మనం గుర్తించలేకపోతే, ఆ సైనికులకి మనకి పెద్ద తేడా లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి గుంపు సైనికులు వాళ్ళు సిలువకు వేస్తున్నారు, కానీ వాళ్ళు అదిగో నా తప్పులే, మేము చేసాం అన్న కొంచెం గిల్టీ కూడా వాళ్ళ ఎదురాన ఈ కృతజ్ఞత లేని క్రైస్తవులు, లేకపోతే కృతజ్ఞత లేని నేను అయినా సరే, ఏ కృతజ్ఞత, నా పాపమే కదా సిలువకు క్రీస్తును వేసింది అని ఆలోచించలేని క్రైస్తవుల జీవితంలో ఎప్పుడు కూడా సిలువ అర్థము కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక వ్యక్తి మనం జ్ఞాపకం చేసుకొని చూడండి, 35వ వచనం నుంచి 37వ వచనం చదువుకొని ముగించుకుందాం. ఇంకో గుంపును మనం చూద్దాం. 35వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం చదువుకుందాం. చాలు. 35వ వచనంలో ఇంకో గుంపు మనం చూస్తున్నాం. మొదటి గుంపు సైనికులైతే, రెండవ గుంపు అధికారులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఈ అధికారులు ఏమంటున్నారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అధికారులు ఏమంటున్నారంటే, ఆయనను కూడా హేళన చేస్తున్నారు, ఆయనను నిందిస్తున్నారు. ఏమని నిందిస్తున్నారు? వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి అని అక్కడ చూస్తూ ఉన్నాం. ఈయన ఎక్కడి నుంచి మాటలు తీసుకున్నారు ఒకసారి చూద్దాం. చూడండి, కీర్తనలు 22వ కీర్తన 8వ వచనం నుంచి ఈ మాటను వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. 22వ కీర్తన 8వ వచనంను ఈ మాటను వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. యెహోవా మీద ఆయన వాణిని విడిపించినేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించినేమో అని అందరూ అనే మాట ఇక్కడ చూసుకుంటున్నారు. ఈ యొక్క మాటను వాళ్ళు ఆధారం చేసుకొని ఇక్కడ అధికారులు, అనగా చాలామంది అధికారులు అక్కడ ఉన్నారు. ఆ కాలంలో పరిసయ్యులు అనబడిన వారు ఉన్నారు, సద్దుకైలు అనబడిన వారు ఉన్నారు, జెలోతులు అనబడిన వారు ఉన్నారు, హేరోదీయులు అనబడిన వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక గుంపు, ఒక సెనహెడ్రిన్ అంటే ఒక మహాసభ. వీళ్ళందరూ కూడా ప్రభుని అపహసిస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుండి అపహసిస్తున్నారు అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే అపహసిస్తున్నారు పాయింట్ కాదు, వాళ్ళు హేళన చేస్తున్నారు పాయింట్ కాదు, వాళ్ళు ఏం ఉపయోగించుకొని హేళన చేస్తున్నారు అది ప్రాముఖ్యమైన సత్యం. వాళ్ళు వాక్యమును తీసుకొని, వాక్యంలో రాయబడిన మాటను ఆధారంగా తీసుకొని వాక్యాధారముగా ఆయన హేళన చేస్తున్నారు. నీకు రక్షించుకోవచ్చు కదా, ఇతరులను రక్షించువాడు నీవైతే నీకు నువ్వు రక్షించుకోవచ్చు కదా అని హేళన చేస్తూ ఉన్నారు కదా. ఈ అధికారులు దే రిలీజియస్, అంటే వాళ్ళు మతపరంగా ఎంతో నిష్ట కలిగిన అధికారులు, వారు మతపరంగా ఎంతో అన్నీ కూడా తెలుసుకున్న అధికారులు, కానీ ఆత్మీయంగా వాళ్ళ కన్నులు మూయబడ్డాయి. సరే, సైనికులకి వాక్యం తెలియదు, సైనికులు ధర్మశాస్త్రమును చదవలేదు, సైనికులు ధర్మశాస్త్రం వినలేదు, సైనికులు ధర్మశాస్త్రంలో ఏముందో తెలీదు, కానీ అధికారులకు ధర్మశాస్త్రం బోధించబడింది. ఈ ధర్మశాస్త్రం ప్రతిరోజు కూడా సమాజ మందిరంలో ధర్మశాస్త్రం బోధించబడింది. వాళ్ళ కీర్తనలో ఏమున్నాయో తెలుసు, పంచస్కంధాల్లో ఏమైనా తెలుసు, వాక్యం మొత్తంలో ఏమి రాయబడిందో తెలుసు. ఇవన్నీ కూడా తెలిసి కూడా వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఈ మాటను చదివి కూడా, వాక్యమును చదివి కూడా ఈ క్రీస్తే ఆ మెస్సయ్య అని వారు గుర్తించలేకపోతున్నారు. ఎందుకు గుర్తించలేకపోతున్నారు తెలుసా? ఒకవేళ ఈయన మెస్సయ్య అని కనుక మనం ఒప్పుకుంటే
ఈయన మెస్సయ్య అని గనక మనం అంగీకరిస్తే అమ్మో మనుషులు మన యొద్దకు రారు, మనం తగ్గించబడతాం, మనల్ని ఎవడు పట్టించుకోడు, మనకెవడు రెస్పెక్ట్ ఇవ్వడు, మనకెవడు గౌరవం ఇవ్వడు, మన దగ్గర బిజినెస్ నడవదు, మన దగ్గర బిజినెస్ జరగదు అని వాళ్ళు భయపడుతున్నారు. కొన్ని సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అక్కడ వెలిగిన తర్వాత దేవుడు మందిరం యొద్దకు వెళ్తాడు. మందిరం యొద్ద బయట భయంకరమైన వ్యాపారం జరుగుతుంది. ఈ సంఘటన మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఈ వ్యాపారం జరుగుతున్న వచ్చాట దేవుడు వెళ్ళి మొత్తం వారందరిని అక్కడి నుంచి వెలగొట్టాడు. ఎందుకు వెలగొట్టాడు? బలులు అర్పించమని ధర్మశాస్త్రమే చెప్తుంది, బలులు అర్పించమని రాయబడింది. ఎందుకు వెలగొడుతున్నాడు? దేవుడు అన్నాడు, ఒకవేళ ఇప్పుడు చూడండి, నీవు నిజంగా బలులు అర్పించాలి అని నీకు ఇష్టమైంది అనుకో, నేను నిజంగా బలులు అర్పించాలి నువ్వు అనుకున్నావంటో నువ్వేం చేస్తావు? ఇంటి దగ్గరే దాన్ని సిద్ధపరచుకొని ఆ బలులన్నీ తీసుకొని వెళ్తావు. దేవుడు అబ్రాహాముకు చెప్పాడు, అమ్మా వినండి, దేవుడు అబ్రాహాముకు చెప్పాడు, అబ్రాహమా నీ కుమారుడు నా ఏమన్నాడు, నాకు బలివ్వు అన్నాడు. అబ్రాహాం ఏం చేశాడు? ఇంటి దగ్గర నుండే కట్టలు తీసుకొని ఇంటి దగ్గర నుండే పైన బలివ్వడానికి కావలసిన ప్రతి సామాగ్రిని ఇంటి దగ్గర నుండే తీసుకొని పైనకు వెళ్ళాడు కదా. పైనకు వెళ్ళిన తర్వాత కట్టెలు ఏరుకుంటా, పైనకు వెళ్ళిన తర్వాత బలి ఇవ్వడానికి మంట ఎత్తుక్కుంటా, పైనకి వెళ్ళిన తర్వాత బలికి అవసరమైన అవన్నీ ఎత్తుక్కుంటా అనుకోలే. ఇంటి దగ్గర నుండే అవన్నీ కూడా సామాగ్రిని సిద్ధపరచుకొని కుమారుని కూడా సిద్ధపరచుకొని పైనకు వెళ్ళాడు. పైన ఒకటే దేవుడు సిద్ధపరిచింది, ఒకటే ఆ యొక్క గొర్రెపిల్లను ఒకటే దేవుడు సిద్ధపరిచాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆల్రెడీ వ్యాపారం, బయటకు పోయి లోపలికి పోయి బయటకు పోయి చెప్తాడు, సమాజ మందిరం ఆయన చెప్తాడు, డీలింగ్ అనమాట. ఇదంతా డీలింగ్. ఇప్పుడు డాక్టర్ల హాస్పిటల్స్ దగ్గర మెడికల్ షాపులు ఎందుకుంటాయి? వాళ్ళు ఒక డీలింగ్ కదా. ఈయన చెప్పే మందులన్నీ ఈ మెడికల్ షాప్లో కొనాలి, ఇదొక డీలింగ్. ఆ కాలంలో అంతే. వాళ్ళు లోపలికి వచ్చి అయ్యా ఏం చేయాలి అంటే పరిస్థితి చెప్పేవాడు, నువ్వు పాప పరిహారార్థ బలి ఇవ్వాలి, బయట గొర్రెని పోయి తీసుకురా అని చెప్పి గొర్రెని కోసుకొని తీసుకోమనేవారు. నువ్వు ఈ యొక్క బలి చెయ్యాలి, బయట పావుర మంది కొనుకరా, ఆ కొనుకొచ్చితే ఈ బలి చేస్తాను అనేవారు. ఇలా ఒక వ్యాపారం వాళ్ళు వ్యాపారం జరిగించేవారు. కానీ వీళ్ళు నిజముగా హృదయపూర్వకముగా నేను బలాన్ని ఇవ్వాలి, హృదయపూర్వకముగా నా దేవుడికి సమర్పించాలి అని ఆలోచన కలిగిన వ్యక్తులు వీళ్ళు కాదు. అందుకే దేవుడు అన్నాడు ఇది వ్యాపారం అని చెప్పి వాళ్ళని కొట్టాడు. మొత్తం కొట్టి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు కదా. వీళ్ళు మతపరంగా కరెక్ట్గానే ఉన్నారేమో, అన్ని పండుగలు ఆచరిస్తున్నారేమో, కానీ ఆత్మీయంగా వీళ్ళ కన్నులు మూసివేయబడ్డాయి. మీ కన్నులు మూసివేయబడ్డాయి. సార్ అన్నిట్లో పర్ఫెక్ట్, నేను టైంకి వస్తాను, నేను పాటలు పాడతాను, నేను ఆరాధన చేస్తాను, నేను వాక్యమును బోధిస్తాను, నేను వాక్యమును చదువుతాను, నేను అద్భుతంగా క్రైస్తవుడిగా పిలువబడుతున్నాను. కానీ ఆత్మీయంగా నీవు ఎటువంటి ఫలములు ఫలించకపోతే మన ఆత్మీయత లేకపోతే కేవలం మతపరమైనదే కానీ అది ఆత్మీయ సంబంధమైనది కాదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఉదాహరణ క్రీస్తు చెప్తున్నాడు. ఆయన యుద్ధకు వెళ్ళి అంజురపు చెట్టు గురించి మీకు చాలాసార్లు నేను బోధించాను. అంజురపు చెట్టును చూస్తున్నాడు, కానీ ఏ ఫలము చెట్టు నుంచి లేదు. అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏంటి? అది మొదట ఆకులు కాదు, అది మొదట కాయలు రావాలి, తర్వాతే ఆకులు వస్తాయి. ఇది అంజూరపు చెట్టు లక్షణాలు. ఆ చెట్టు అంత ఎత్తుగా ఎదిగింది, అంత పచ్చగా ఉంది, అంత గొప్పగా ఎదిగింది, కానీ ఫలము లేదు. ఒక క్రైస్తవుడు ఫలిస్తున్నాడు అనడానికి ఆ ఫలం ఎలాగుండాలో తెలుసా? నీ ఫలము మనుషుల ఆకలి కాదు, నీ ఫలము యేసు ప్రభు వారి ఆకలి తీర్చేటట్టుగా ఉండాలి కదా. మన ఫలం మనుషుల ఆకలి తీస్తే సరిపోదు, మన ఫలం యేసయ్య ఆకలి తీర్చాలి. ఎందుకంటే ఫలము కోరువాడు ఆయన నీ చెట్టు దగ్గరకు వస్తాడు, నీ జీవితం దగ్గరకు వస్తాడు, తేరి చూస్తాడు, నీ ఫలము ఆయన ఆకలి తీర్చగలగాలి. అటువంటి ఫలమును మనం ఫలించాలి. హల్లెలూయా కదా. మనుషులకు అవసరం లేదు, నువ్వు ఫలిస్తున్నావు అవసరం లేదు, నువ్వు ఫలించట్లేదు అవసరం లేదు, కానీ ఖచ్చితంగా నీకు విత్తనమును వేసి, నీ చుట్టూ కంచెను వేసి, నీకు నీళ్లు పోసి, నీకు ఎండలో పెట్టి, నీకు సమస్తమును కూడా అనుగ్రహించి, నీకు మంచి జాగ్రత్తగా తీసుకొని నువ్వు ఒక గొప్ప వృక్షముగా ఎదుగునట్లుగా నీకు సమస్తమును దయచేస్తున్న దేవుడు ఖచ్చితంగా నీ ఫలమును ఆశించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా కదా. కారు కొన్న నీవు మంచిగా నడవాలని ఆశపడవా కదా? పంటను వేసిన నీవు మంచి వరి రావాలని ఆశపడవా?
తోటలో విత్తనాలు నాటిన నీవు చెట్టు ఎదగాలి, మంచి ఫలములు రావాలి అని ఆశపడవా? అలాగే నిన్ను పుట్టించిన దేవుడు, ఈ లోకంలో నిన్ను ఒక ఉద్దేశం నిమిత్తమై ఏర్పరిచిన దేవుడు, ఈ లోకంలో నిన్ను ఒక పరిస్థితి నిమిత్తమై నిలబెట్టిన దేవుడు, ఈ లోకంలో నిన్ను ఒక స్థితిగతులు అనుగ్రహించి నీకు అన్ని అనుగ్రహించి నిన్ను పోషించి నిన్ను కాపాడి నిన్ను బలపరిచి నీకు కావాల్సిన ప్రతిదీ నీకు అనుగ్రహిస్తున్న దేవుడు నీ యొద్ద నుండి కూడా అదే ఫలమును ఆశిస్తూ ఉన్నాడు. హీ నీడ్స్ ద ఫ్రూట్. నీవు మతపరంగా ఉన్నావా? కరెక్ట్ రాగంతో పాట పాడావా? చర్చికి టైంకి వస్తున్నావా? మంచి తెల్ల బట్టలు వేసుకొని కూర్చున్నావా? నీవు లోకమంతా క్రైస్తవం పిలువబడుతున్నావా? ఇది ప్రాముఖ్యము కాదు. నీవు నిజంగా ఫలిస్తున్నావా లేదా? ఇది ప్రాముఖ్యమైనది. ఇది ప్రాముఖ్యమైనది. ఈరోజు ఈ ఫలము లేని క్రైస్తవులు ఎంతోమంది, లోపల ద్వేషమును పెట్టుకున్న క్రైస్తవులు ఎంతోమంది, అసూయను పెట్టుకున్న క్రైస్తవులు ఎంతోమంది, కోపమును కలహమును చెడుతనమును పెంచి పోషిస్తున్న క్రైస్తవులు ఎంతోమంది కదా. ఏ ఫలమునిస్తున్నావు దేవుని బిడ్డ? నీ యేసు ప్రభు ఆకలి తీర్చడానికి ఏ ఫలమునిస్తున్నావు? ఆనాడు సైనికులు చేదైన చిరకని ఆయనకిచ్చారు దాహము తీర్చడానికి. ఈరోజు నీ క్రీస్తు దాహము తీర్చడానికి ఏ చిరకనిస్తున్నావు? ఏ చిరకనిస్తున్నావు? వాళ్ళు క్రీస్తు దప్పిగా ఉన్నాడు, ఆయన దాహము తీర్చడానికి చేదైన చిరకను ఆయనకు అనుగ్రహిస్తున్నాడు. ఏదైనా క్రీస్తు ఆకలిగా ఉన్నాడు, నీవు చేదైన ఆహారము ఆయనకు ఫలముగా ఇస్తున్నావా? చేదైన చిరకను ఆయన దాహము తీరుస్తున్నావా? నీ చెడుతనమైన ఫలమును ఆయనకు ఇస్తున్నావా? నీ కోపమైన ఫలమైన దొరుకుతుందా? నీ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఫలము దొరుకుతుంది? నీ అసూయ అనే ఫలమా? నీ కోపం అనే ఫలమా? నీ ద్వేషం అనే ఫలమా? నీ యొక్క పాపం అనే ఫలమా? ఏ ఫలము ఆయన ఆకలికి ఇస్తున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క మతపరమైన వీళ్ళు ఎత్తుగా ఎదిగారు, అన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డారు, అన్ని రకాలుగా వీళ్ళున్నారు. కానీ వీళ్ళ యొద్ద క్రీస్తు ఆకలి తీర్చే ఫలము లేదు. ఫలము లేదు. ఈరోజు మనం ఎంతగా ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే మనం ఇచ్చే ఫలము ద్వారా, మన ఫలము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి ఆకలి తీర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన గురించి ఆయన సాక్ష్యము చెప్పాలి. ఇదిగో ఈ బిడ్డల యొక్క ఫలము ద్వారా నా ఆకలి తీర్చబడింది కదా. ఈరోజు తెలుసో తెలియకో మన జీవితం ద్వారా ఆయనకు చేదు చిరకను మనం అందిస్తూ ఉన్నాం. ప్రభువా తీసుకో ఈ చేదు చిరక. సైనికులు చేదు చిరకనిచ్చారు, మనం కూడా ఆయన ఆకలి తీర్చుకోవడానికి చేదు చిరకను అనగా మన పాపమునిస్తున్నాం, మన యొక్క చెడుతనమునిస్తున్నాం. అది కాదు మనకు దేవుడికి ఇవ్వాల్సింది. అందుకే రోమిల రాసిన పత్రికలో, కొరింథీ రాసిన పత్రికలో అంటాడు పౌలు, మన శరీరములను సజీవయాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. ఈ దేహము దేవుడి ఆలయం, ప్రతిది కూడా దేవుడి కోసం నడవాలి. నీ శరీరంలో, నీ ఆత్మ జీవితంలో యేసయ్య ఆకలి తీర్చే ఆ ఫలమును నువ్వు ఆయనకి ఇవ్వగలగాలి. పౌలు ఇస్తున్నాడు, ప్రభువా ఇది నా జీవితం, తీసుకో. నీ ఆకలి తీరుతుందో తీసుకో, నా జీవితానికి సమర్పిస్తూ ఉన్నాను. ఇదిగో నా ఫలం ఇదే. అందుకే చెప్తున్నాడు ఆఖరికి ఏమాట మాట్లాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలే, లాభమే అని చెప్తున్నాడు. ప్రభువా నా బ్రతుకైతే నీదే, నా బ్రతుకు క్రీస్తు కొరకు బ్రతకడము కాదు, నా బ్రతుకే క్రీస్తు అయి ఉన్నాడని పౌలు చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఆ ఆకలి తీర్చే ఫలం అక్కడ దొరుకుతూ ఉంది. ఈరోజు క్రీస్తు మన యుద్ధ నుండి కోరుకునేది మతపరమైన ఫలములు కాదు, ఆత్మ సంబంధమైన ఫలములు నీ యొద్ద నుండి ఆయన కోరుతూ ఉన్నాడు. నీవు ప్రార్థించడం ఆత్మ సంబంధమైన ఫలం, నీ వాక్యమును చదవడం ఆత్మ సంబంధమైన ఫలం, నీవు మోకరించి ఇతరుల కోసం విజ్ఞాపన చేయడం ఆత్మ సంబంధమైన ఫలం, నీవు మోకరించి ఇతరుల కోసం ప్రార్థించడం ఆత్మ సంబంధమైన ఫలం, వాక్యమును ధ్యానించడం ఆత్మ సంబంధమైన ఫలం, ఇతరులకు సువార్త ప్రకటించడం ఆత్మ సంబంధమైన ఫలం, సంఘంలో నమ్మకస్తులుగా ఉండడం ఆత్మ సంబంధమైన ఫలం, ఇతరులకు సహాయములో బీదవారే కానీ బయట దిక్కులేని వారికి కానీ సహాయము చేయడం ఆత్మ సంబంధమైన ఫలం. ఈ ఫలములు ఆయనకు మనం ఇవ్వగలగాలి. వీళ్ళు అది ఇవ్వట్లేదు. మతపరంగా నేను పస్కా పండుగను ఆచరిస్తున్నాను, మతపరంగా నేను అన్ని ధర్మశాస్త్రం పాటిస్తున్నాను అంటున్నారే కానీ వాళ్ళ ఆత్మ సంబంధమైన ఫలములు వాళ్ళ దగ్గర. అందుకే దేవుడు వాళ్ళని చక్కటి మాట అన్నాడు. ఏమో తెలుసా? వీళ్ళు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. ఏమన్నాడండి? వీళ్ళు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. వీళ్ళు చక్కగా బయటకు అద్భుతంగా కనిపించవచ్చు, కానీ లోపల కుళ్ళిపోయిన శరీరం వలె వీళ్ళు ఉన్నారు అని వాళ్ళని సంబోధించాడు. కనుక వీళ్ళకు ఆత్మీయంగా వీళ్ళ మనోనేత్రాలు మూయబడ్డాయి కనుక దేవుడు అన్నాడు వాళ్ళ దేవుణ్ణి ఈయన మెస్సయ్య అని వారు గుర్తించలేకపోతున్నారు. దేని మీద ఒకటి, నీవు
ఆయన సిలువకు వేయబడింది నీ ద్వారానే, నీ వల్లనే అని గుర్తిస్తున్నావా లేదా? 2, ఆయనే దేవుడు అని గుర్తిస్తున్నావా లేదా? ఈ 2 చాలా ప్రాముఖ్యమైన సత్యాలు అనే విషయాన్ని జ్ఞాపకం. 3వదిగా, 2 దొంగలు అక్కడ మనకు కనిపిస్తారు. ఎంతమంది దొంగలు ఉన్నారండి? చెప్పండి, ఎంతమంది దొంగలు ఉన్నారు? చూడండి, వాక్య మూసేసినండి. ఎంతమంది దొంగలు ఉన్నారు? 2 దొంగలు ఉన్నారు. 2 దొంగల్లో ఎంతో వ్యత్యాసం మనకు అనిపిస్తుంది. ఒక దొంగ అన్నాడు, నీవు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించుకో అన్నాడు. ఇంకో దొంగ అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఇంకో దొంగ ప్రార్థన చేస్తున్నాడు. ఈ 2 కూడా వ్యత్యాసం ఒకటే. ఒకడు రక్షణని పొందుకున్నాడు, ఇంకొకడు రక్షకుని పొందుకోవాలనుకున్నాడు. వన్ సాట్ సేవింగ్, అనదర్ సాట్ సేవియర్. ఒకడేమో రక్షించబడాలని కోరుకున్నాడు, ఇంకోడేమో రక్షకుడే నాకు కావాలని కోరుకుంటున్నాడు కదా. ఒక దొంగేమో నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించమని చెప్తున్నాడు. ఇంకో దొంగేమో ప్రభువా నేను రక్షించకపోయినా సరే నీవుండి చోట నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థిస్తున్నాడు. ఎంత వ్యత్యాసం ఉందండి, ఎంత వ్యత్యాసం ఉంది. ఈరోజు దేని కోరుకుంటున్నాము? దేవుడిచ్చే ఆశీర్వాదమున, దేవుడిచ్చే ఐశ్వర్యమున దేవుణ్ణి మనం పొందుకోవాలనుకుంటున్నామా? ఎన్నోసార్లు అప్పులు తీర్చి ప్రభువాని ప్రార్థన చేస్తుంటాము, ఎన్నోసార్లు రోగములు తీర్చి ప్రభువాని ప్రార్థన చేస్తుంటాము, గృహము దయచే ప్రభువాని ప్రార్థన చేస్తుంటాము, భవిష్యత్ దయచేమని ప్రభువా ప్రార్థన చేస్తుంటాము. కానీ ఎన్నిసార్లు ప్రభువా నీవు నాకు కావాలని ప్రార్థన చేశాం? నీవు నాకు కావాలని ప్రార్థన చేశాం. ఎన్నిసార్లు నీవు నాకు అవసరం ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. ఎన్నిసార్లు ఆశీర్వాదాల కోసం పరిగెత్తాం, దీవెనల కోసం పరిగెత్తాం, బట్ అన్నిటి కోసం పరిగెత్తాం. కానీ నువ్వు క్రీస్తు కోసం నువ్వు పరిగెట్టు, ఏ రోజు కూడా నీవు అసంతృప్తి చెందవు. హల్లెలూయా. ఏ రోజు కూడా నీ కొదువు అనేది ఉండదు. నీవు క్రీస్తు కాక నువ్వు లోకంలో దేని గురించి పరిగెత్తినా సరే అది నీకు అసంతృప్తి మాత్రమే కలుగజేస్తుంది. రోగం పోతుందని యేసుప్రభు నమ్ముకున్నావా? ఒకరోజు నీ రోగం మళ్ళీ వస్తుంది, అప్పుడు లోకం గుంజుతుంది, నేను రా మళ్ళీ బయటకు రాను కోరుతుంది. ఇంకేదైనా ఆశించి యేసుప్రభు నమ్ముకున్నావా? రాకు, అది నేను తృప్తిపరచదు. యేసుప్రభు యొద్దకు యేసుప్రభుని పొందుకోవడానికి మాత్రమే నేను పరిగెత్తుకొని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పొందుకున్నావు? యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నెమ్మది పొందుకున్నానయ్యా. ఏం పొందుకున్నావు? యేసుప్రభు నమ్ముకున్న తర్వాత రోగం పోయిందయ్యా. ఏం పొందుకున్నావు? యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మనశ్శాంతి వచ్చిందయ్యా. ప్రశ్న అది కాదు. యేసుప్రభు యొద్దకు వచ్చిన తర్వాత యేసుని పొందుకున్నావా లేదా? యేసుని పొందుకున్నావా లేదా? ఆయన నీ స్నేహితుడుగా ఉన్నాడా? నీకు సమీపస్తుడుగా ఉన్నాడా? నీకు బలమైన కోటగా ఆయన ఉన్నాడా? నీ పక్కన నిలబడి నేను నడిపిస్తూ ఉన్నాడా? నీవు ఆయనను పొందుకున్నావా లేదా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభుని పొందుకోవడం అంటే ఈ లోకమంతా కూడా పోయినా కూడా ఎంతో గొప్ప ధననిధిని మనం పొందుకున్నట్టే. హల్లెలూయా కదా. ఇక ఒక మాట చదివి ముగిస్తాను చూడండి. ఇంతకుముందు మనం ఆరాధనలో మనం చదువుకున్న మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట మనకు రాయబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో చాలా చక్కగా దీన్ని వివరిస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. చూడండి, ఆయనతో పాటు చెప్పండి, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు కదా. యేసుప్రభుని పొందుకోవడం అంటే సమస్తమును పొందుకున్నట్టే. ఆయనకి ఏమున్నాయి? ఈ లోకమంతా ఆయనదే, సకల ఐశ్వర్యాలు ఆయనవే, ఈ లోకంలో సకల సంపద ఆయనదే. ఆయన అంటున్నాడు, నా యొద్దకు రా, నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాడు. ఈ విశ్రాంతి ఆయనదే. నీవు ఆయనను పొందుకోవడం అంటే నీవు సమస్తమును పొందుకున్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు, క్రీస్తు చాలు. అందుకే ఈ యేసయ్య మనకు అవసరం కదా. ఈ ఒక దొంగ ఎందుకు దేవుడు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇంకో దొంగకు ఎందుకు చెప్పాలో తెలుసా? ఇంకో దొంగ ఇప్పుడు మాత్రం రక్షించబడితే చాలు, ఇప్పటికి రోగం పోతే చాలు, ఇప్పటికి కష్టం పోతే చాలు, ఇప్పటికి బాధ పోతే చాలు, ఇప్పటికి బాగుపడితే చాలు అనుకున్న దొంగనే కానీ ఈ దొంగ మాత్రం ప్రభువా ఎప్పటికి నీతో ఉండాలని కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఏ గుంపులో ఉన్నాం? మొదటి గుంపు హృదయము కఠినపరచబడి ఈ సిలువ నీ కొరకే గుర్తించినటువంటి గుంపు. రెండవ గుంపు మతపరముగా గొప్పగా ఉండి ఆత్మీయంగా కళ్ళు మూసుకుపోయిన గుంపు. మూడవ గుంపు ఒక వ్యక్తి ఏమో
రక్షకుడిని కోరుకున్నాడు, ఇంకొక వ్యక్తి ఏమో రక్షణని మాత్రమే కోరుకున్నాడు. ఒక వ్యక్తి ఏమో క్రీస్తుని కోరుకున్నాడు, ఇంకో వ్యక్తి క్రీస్తు ఇచ్చే వాటిని కోరుకున్నాడు. ఈరోజు ఈ 3 గుంపులో ఏదో గుంపులో మనం ఉన్నామేమో. బహుశా సిలువ మనకు వెర్రితనంలాగా ఉందేమో, సిలువ కంటే మనకు విలువ లేదేమో. మనుషులు చూస్తున్నట్టుగా, సైనికులు చూస్తున్నట్టుగా, లోకము చూస్తున్నట్టుగా ఈ సిలువ మనకు ఒక చిహ్నం. మన ఇంటి మీద వేసుకోవడానికి, మన బండ్ల మీద వేసుకోవడానికి, మన చేతుల మీద వేసుకోవడానికి, మన ఫోన్లో పెట్టుకోవడానికి. అంతేకాకుండా ఈ సిలువకు కారణం నేనే అని గుర్తించావా దేవుని బిడ్డ? ఈ సిలువ వేయబడ్డానికి కారణము నేనే అని గ్రహించావా? ఈరోజు గ్రహించు. రెండోదిగా, నీవు మతపరంగా గొప్పగుంటే సరిపోదు, ఆత్మీయంగా నీ ఫలములు ఫలించాలి. ఫలము ఫలించడం అంటే ఏంటి? నీ ఫలము ద్వారా క్రీస్తు ఆకలి తీర్చబడాలి, ఆయన తృప్తిపరచబడాలి, ఆయన బలా నమ్మకమైన దాసుడా అని నిన్ను పిలవాలి, ఆయన వెరీ గుడ్ అనాలి, నీవు ఫలిస్తున్నావు అని నీకు పేరు పెట్టి నేను పిలవాలి. అది ఫలించడం అంటే, అది ఆత్మీయ ఫలించడం అంటే. ప్రార్థించడం ఫలించడం ఆత్మీయముగా, వాక్యము చదవడం ఆత్మీయంగా ఫలించడం, అది మన ఫలములు ఫలించడం. మూడోదిగా, క్రీస్తుని కోరుకుంటున్నావా? క్రీస్తు ఇచ్చి వాటిని కోరుకుంటున్నావా? ఒక దొంగేమో క్రీస్తు కావాలి ప్రభువా, నేను రక్షించబడకపోయినా సరే, నేను పాపం చేశాను, నేను తప్పులు చేశాను, కానీ నువ్వేం తప్పులు చేయలేదు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆడు క్రీస్తుని కోరుకున్నాడు గనక వాడు పరదేశంలో ఉన్నాడు. ఇంకోడు క్రీస్తుని కోరుకోలే, క్రీస్తు రక్షించగలుగుతాడేమో, క్రీస్తు దగ్గరికి వస్తే ఏమైనా కలుగుతుందేమో అని వాటిని కోరుకున్నాడు కనుక వాడు ఆయన రాజ్యమును చేరుకోలేకపోయాడు. ఈరోజు ఏ గుంపులో మనం ఉన్నాం? ఒకవేళ ఈ 3 గుంపులో ఏ గుంపులైనా మనం రిలేట్ చేసుకోగలిగితే, ఇది నా దేవుడు చక్కటి అవకాశం సిలువ ధ్యానాల్లో మనకు అనుగ్రహిస్తున్నాడు. మన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. మనం కూడా క్రీస్తు యేసయ్య నీవే కావాలి ప్రభువా, నా మనోనేత్రాలు మూయబడ్డాయి, ఆత్మీయంగా ఫలించడానికి నేర్పించు ప్రభువా. ఈ సిలువ నేనే నిన్ను సిలువకు వేస్తాను, నీకు సిలువకు వెళ్ళడానికి కారణము నేనే. రోమీలు కాదు, సైనికులు కాదు, సిలువ వేయమని అరిచిన వాళ్ళు కాదు, నేనే, నా పాపమే నిన్ను సిలువకు వేసింది ప్రభువా అని మనం గుర్తిద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.